నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. కరక్కాయల మోసానికి జనం గిలక్కాయలయ్యారు. కరక్కాయ మెడిసిన్లో కలుపుతారు, దానివల్ల దానికి విలువ ఎక్కువ, అందుకని చెప్పేసి 1000 రూపాయలు ముందు డిపాజిట్ చేసుకుంటున్నామండి అని చెప్పేసి అన్నారు. చాలా మమ్మల్ని నమ్మించారండి. 2 కేజీలు కొడితే మీకు కేజీ పౌడర్ వస్తుంది, 3000 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి నమ్మలిగారండి. ఆన్లైన్లో కంచిపట్టు చీరల మోసానికి నిన్న లేడీస్ తెల్లముఖం వేశారు. ఫ్యామిలీ మొత్తానికి గిఫ్ట్ ఇస్తామని చెప్పి మొన్న శటగోపం పెట్టారు. ఉద్యోగాలు, నగలు, వానపాములు, ఇలా ఎన్నో ఈజీ మనీ చీటింగ్స్. జనాల అత్యాసే మోసానికి వీసా అవుతోందా? మేము కూడా చేసామండి అందులో ఇన్వెస్ట్మెంట్. వందకు 100 వస్తుందని ఆశించారు. లక్షకు లక్ష వసూలవుతుందని భావించారు. పెట్టుబడికి రెట్టింపు రాబడి ఖాయమని లెక్కలేశారు. అహోరాత్రులు కష్టపడి పనిచేయడం ఎందుకు, రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయ్యే మార్గం దొరికిందని ఊహాలోకంలో ఊరేగారు. చేతులు నొప్పి పెట్టినా, ఒళ్ళు హూనమెక్కినా కరక్కాయను కరకర పిండి చేశారు. సీన్ కట్ చేస్తే గొంతులో కరక్కాయ పడినట్లయింది. ఆ కరక్కాయ పౌడర్ను కొనేయాల్సిన సంస్థ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్నారు. మోసగాళ్ల కొత్త అవతారాలకు అమాయక జనం దగా పడుతున్నారు. ఇంతకీ కరక్కాయ కథ ఎలా మొదలైంది, ఎన్ని మలుపులు తిరిగింది, చివరకు మిగిలిందేంటి? ఈ కరక్కాయ మెడిసిన్లో కలుపుతారు, కలిపి దాన్ని ఆరబెట్టి మీకు ఇస్తారు. 1000 రూపాయలు పెడితే 300 రూపాయలు కూలి ఇస్తాడమ్మా అంటే 5 రూపాయల మిత్తికి 10,000 తీసుకొని వచ్చి మేము పెట్టినాం. 3000 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి నమ్మలిగారండి. అంతా కళ్ళ కట్టించి మాకు సినిమా చూపించారండి. నా 20 లక్షలు వస్తే చాలండి. నన్ను చూసి వాళ్ళు కూడా కట్టారు, ఇన్వెస్ట్ చేశారు. టోటల్ ఖర్చు మొత్తం 20 లాభం అయింది మొత్తం. మేము కూడా చేసామండి అందులో ఇన్వెస్ట్మెంట్. ఇందులో బీడీలు చుట్టే కార్మికులున్నారు, చదువుకున్న యువతీ యువకులు ఉన్నారు, ఇల్లే ప్రపంచంగా బతికే గృహిణులున్నారు, చిన్న బిజినెస్లు చేసే వ్యాపారులున్నారు. అందరినీ కరక్కాయల పేరుతో గిలక్కాయలను చేసేశారు కేటుగాళ్లు. మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త అవతారాలు ఎత్తుతుంటారు. డబ్బు ఈజీగా వస్తే చాలనుకునే చాలా మంది అత్యాశ పరులకు గాలమేస్తుంటారు. ఇదిగో తెలుగు రాష్ట్రాల రాజధాని హైటెక్ నగరిలో ఓ కేటుగాడు కరక్కాయలతో ఆయుర్వేదమే కాదు అడ్డంగా దోపిడీ చేయొచ్చని నిరూపించాడు. ఈ కన్నింగ్ కరక్కాయల స్టోరీ ఏంటంటే, KPHP రోడ్ నంబర్ 1లో సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొందరు ఆఫీస్ పెట్టారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే, ఇతనే ఈ సంస్థ MD. కేజీ కరక్కాయలను తీసుకెళ్లి పొడి చేసిస్తే 1000కి 300 లాభం ఇస్తామని నమ్మించారు. అలా ఒక్కొక్కరి దగ్గర వేలల్లో లక్షల్లో వసూలు చేశారు. ఇలా కోట్లు పోగు చేసుకుని ఒకేసారి బోర్డు తిప్పేశారు. ఈ కరక్కాయ బిజినెస్ మొదలు పెట్టే కంటే ముందు కంపెనీ వాళ్ళు బాగానే ప్రచారం చేశారు. యాడ్స్ కూడా బాగానే ఇచ్చారు. కరక్కాయ పొడితో ఆయుర్వేద మందులకు మంచి డిమాండ్ ఉందని ఫార్మా కంపెనీలు ఎగబడి కొంటాయని నమ్మబలికారు. హైదరాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతోందని జనాలను బోల్తా కొట్టించారు. 1000 పెట్టి కేజీ కరక్కాయలు తమ దగ్గర కొనుక్కుని వాటిని పొడి చేసి ఇస్తే 300 కమిషన్ ఇస్తామని చెప్పడంతో జనం ఎగబడి కొనేశారు. పొడి చేసిన తర్వాత దాన్ని తీసుకువెళ్లేందుకు సదరు కంపెనీ ముందుకు రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తమ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి వారు బిచాణ ఎత్తేసినట్టు తెలియడంతో బాధితులు షాక్ అయ్యారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. బాధితులను కదిపితే ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఈమె వరంగల్ నుంచి వచ్చింది, బీడీ కార్మికురాలు. దాదాపు 1 లక్షకు పైగా అధిక మొత్తానికి డబ్బు తెచ్చి పెట్టుబడి పెట్టింది. కరక్కాయల మోసమంటూ టీవీల్లో చూసి లబోదిబోమంటోంది.
1000 రూపాయలు పెడితే 300 రూపాయలు కూలి ఇస్తాడమ్మా అంటే సరే 10 కిలోలు కొట్టుకుంటే మనకు 3000 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి మేము ఆశ కొద్దీ వచ్చాము. 3 సార్లు డబ్బులు తీసుకపోయినాం మీది పైసలు అసలు అట్లనే పెడతా పోయినాం. మాకు 1,20,000 లాస్ట్ సార్, మాకు 1,20,000. మేము వరంగల్ నుండి వచ్చిన వాళ్ళు 7 మనుషులం సార్. 7 మనుషులం మేము కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. మాకేం లేదు. మేము మహిళా గ్రూపులల్లా తీసుకొని వచ్చినాం, వడ్డీకి తీసుకొని వచ్చినాం పైసలు. ఇక్కడ పెట్టి మేము ఇది బతుకు మంచిగా అవుతుంది కదా అని చెప్పి వచ్చినాం. టీవీలో చూస్తే మా గుండెలు అవసరమైనా సార్. మరి 1,20,000 మాకు ఎట్లా రావాలి? ఎన్ని రోజులు కూలి చేస్తే రావాలి సార్ మాకు? ఇక ఇతని కథ చూడండి. తను కరక్కాయల పొడి చేయడమే కాదు, తన బంధువులతోనూ చేయించాడు. ఇప్పుడు ఊరికి వస్తే మెత్తగా పొడి చేస్తామంటూ బంధువులు హెచ్చరిస్తున్నారని లబోదిబోమంటున్నాడు. డబ్బులు వస్తాయి, కంపెనీ ఎక్కడికి పోదు. అసలు ఎంత ఫార్మా కంపెనీల్లో మెడిసిన్స్కి వాడతారు, హెర్బల్స్ టూత్ పేస్ట్లు వాడతారు, పెద్ద పెద్ద కార్ఖానాలు పొయ్యి లాగడానికి వాడతారు. ఈ 3,000 రూపాయల మార్కెట్ ఉంది. ఈ ఎక్కడికి వెళ్దు? మాకు 2 కేజీలు కొడితే మీకు కేజీ పౌడర్ వస్తుంది, 3,000 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి నమ్మలిగారండి. అంతా కళ్ళకి కట్టించి మాకు సినిమా చూపించారండి. ఫస్ట్ 40,000 దిగాను, ఆటోమేటిక్గా అట్ట దిగేసాం అనమాట. తెలియకుండా 20 లక్షలు అయిపోయింది. జీవితాలు నాశనం అయిపోయినాయి. మా కుటుంబం, మా బాబాయిల కుటుంబం, మా వడ్డీ తీసుకొచ్చి 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చాను. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెక్కు నోటు కోట్లే వేస్తున్నాం. ఏం చేస్తావో తెలియదు, రేపు ఇప్పటికల్ డబ్బులు కడతావో లేదని. ఏం చేయాలని పాల్గొన్న పరిస్థితి. ఉరేసుకుని చచ్చిపోమన్నాడు మా నాన్న, ఇంటికి రావద్దు అంటున్నాడు. ఏం చేయాలి? నాకు అసలు ఏం పాల్పోవట్లేదు. ఈమె గృహిణి, ఉండేది ఖైరతాబాద్లో. దాదాపు 5 రూపాయల వడ్డీకి అప్పు తీసుకుంది. 22 లక్షల దాకా పెట్టుబడి పెట్టింది. బోర్డు తిప్పేయడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచగా కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ దగ్గరే పడిగాపులు కాస్తోంది. ఈ కరక్కాయి మెడిసిన్లో కలుపుతారు, కలిపి దాన్ని ఆరబెట్టి మీకు ఇస్తారు, దానివల్ల దానికి విలువ ఎక్కువ, అందుకని చెప్పేసి 1000 రూపాయలు ముందు డిపాజిట్ చేసుకుంటున్నామండి అని చెప్పేసి అన్నారు. చాలా మమ్మల్ని నమ్మించారండి, చాలా నమ్మించారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ఏం మాట్లాడకుండా ఇంట్రాగేట్ చేస్తున్నాము అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఆ ఎంప్లాయీస్ కూడా ఏం మాట్లాడట్లేదు. మేము కూడా బాధ్యతలు అన్నారు, కానీ కరెక్ట్ కాదండి. వాళ్ళు ఒక్కొక్క మాటగా చెప్తున్నారు. వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళని వదిలిపెట్టొద్దు. వాళ్ళ ద్వారాగానే వాళ్ళు అసలైన ఎండి ఎక్కడ ఉన్నాడో అప్పుడు వస్తాడు. కానీ మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలండి, ఎవరు ఆదుకోలేరు. నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు వర్షంలో తడిసి నడి రోడ్డు మీద ధర్నా చేసినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇదిగో పట్టించుకుంటున్నామా, ఇదిగో పట్టించుకోమంటారు, కానీ మమ్మల్ని పట్టించుకోండి. మేము 22 lakhs కట్టామండి, 22 lakhs కట్టాం. కరక్కాయల చీటింగ్, మోసగాళ్లు బురుడి కొట్టించిన కొత్త రూపం. ఈజీ మనీకి ఆశపడేవారే ఇలాంటి చీటింగ్లకు బలవుతుంటారని పోలీసులు అంటున్నారు. గొలుసు కట్టు వ్యవహారం ఎప్పుడు చీటింగే. ఏది కూడా వేరే వాళ్ళను జాయిన్ చేయడము, మీ ద్వారా ఇంకా 10 మంది జాయిన్ చేయడం అనే స్కీమే రాంగ్. ఎందుకంటే 1000 రూపాయలు ఇస్తే 300 కలిపిస్తాం అనడము కూడా ఒక రాంగే. ఇంటెన్షన్, ఆశ ఉంటుంది, వీళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళకి చీట్ చేసే ఇంటెన్షన్ ఉంటుంది. ఈ ఆశనే వానికి పెట్టుబడిగా మారుతుంది. స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ ఫామ్ చేసి పంపించారు సార్లు, ఆఫీసర్స్ అదంతా పరిశీలి చేస్తున్నారు. త్వరలో పట్టుకుంటాం. కరక్కాయతో ఆయుర్వేద మందులు తయారు చేయొచ్చని తెలుసు, కానీ ఘరానా మోసం కూడా చేయొచ్చని నిరూపించారు కేటుగాళ్లు. ఇందులో ఎక్కువ మంది బాధితులు మహిళలే. భర్తలకు తెలియకుండా ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసి అక్కడక్కడ అప్పులు చేసి ఇప్పుడు భర్తకు, బంధువులకు ఎలా ముఖం చూపెట్టాలో అర్థం కాక కుమిలిపోతున్నారు గృహిణులు. కరక్కాయ పొడి వ్యాపారంతో మోసపోయిన బాధితులు క్రమంగా పెరిగిపోతున్నారు. బాధితులు ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. హైదరాబాద్, తూర్పుగోదావరి జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లలో కొంతమంది పొదుపు సంఘంలో జమ చేసిన డబ్బులను SIMT సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఈ స్కామ్ బయటపడటంతో లబోదిబోమంటున్నారు. ఫస్ట్ సీడ్ ఇస్తారండి, సీడ్ పైన పొట్టు ఉంటుంది. ఆ పొట్టు కొట్టి మాకు మిక్సీగా పట్టి ఇవ్వండి, మీకు 1,00,000 పెడితే ఒక 30,000 మీకు ఎక్కువ ఇస్తామని చెప్పారు. చెప్తే ఒక ఫస్ట్ స్టార్టింగ్ మా అమౌంట్ ఏంటంటే 3 lakhs, 3 lakhs నుంచి 5 lakhs, 5 lakhs నుంచి 20 lakhs ఇట్లా పెరుగుకుంటూ వెళ్ళింది. ఫర్దర్గా 1 month కరెక్ట్గా ఇంప్రూవ్ చేసిండు ఆయన. ఇంప్రూవ్ చేసిన తర్వాత హెవీ అమౌంట్ అయిన తర్వాత మేము నిన్న ఆఫీస్ కాడికి వెళ్తే ఒకటిసారి ఎత్తేసారు. ఒక స్టాప్ దగ్గర కడితే స్టాప్ వచ్చి ఇందులో ఊకున్నారు అంతే. ఒక 5 రూపాయల మిత్తికి 10,000 తీసుకొని వచ్చి మేము పెట్టి తీసుకుపోయినాం. మరోసారి ఏం చేసిందంటే మళ్ళీ పెంచినాం మీకు పైసలని 3 సార్లు వచ్చినాం. 3 సార్లు వచ్చి కూడా ఇంట్లోనే మేము పైసలు ఇచ్చినాక తర్వాత ఆమె ఏం చేసిందంటే మీరు కిలోకి 25 రూపాయల లెక్కెంబడి పెంచినాం,
మీరు రాయండి అంటే అని ఫోన్ చేసేది ఎప్పటికీ. నిన్నటి సంది ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్, ఇంటి నెంబర్ చేస్తే అది స్విచ్ ఆఫ్, ఎన్ని నెంబర్లు చేసినా అది స్విచ్ ఆఫ్. అయితే ఇందులో 10,000 నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టిన మహిళలున్నారు. ఇప్పుడు సంస్థ మూతపడిందన్న విషయం తెలుసుకున్న బాధితులు SIMT కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లేడీసే ఉండేవాళ్ళు, వాళ్ళే మనీ తీసుకునేవాళ్ళు, వాళ్ళే అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. మేము యాక్చువల్గా ఏంటంటే ఫ్రాంచీ తీసుకుంటే 50 రూపీస్ ఎక్కువ అని చెప్పేవాళ్ళు, 300కి 350 అని చెప్పారు. సో 1 lakh కట్టాలి ఫ్రాంచీకి, 10,000 డిపాజిట్. సో మేము అది ఫ్రాంచీ కూడా తీసుకున్నాము. లాస్ట్ 1 month బిఫోరే ఫ్రాంచీ కూడా తీసుకున్నాము. ఫ్రాంచీలో 10,000 డిపాజిట్ చేసాము, మాకు వచ్చింది. ఒక్కసారి కూడా రిపీట్ అవ్వలేదు, క్లోజ్ అయిపోయింది. అగ్రిమెంట్ ఇచ్చారు, GST అన్నీ ఉన్నాయి దాంట్లో, కానీ ఇట్లా అవుతుందని ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కట్టిన తర్వాత నన్ను చూసి నా ఫ్రెండ్స్ కూడా కడతా అన్నారు, వీళ్ళు కట్టారనమాట. ఇంకా నా ఇంటి ముందట వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కడతా అన్నారు, వాళ్ళు కూడా కట్టారు. నన్ను చూసి వాళ్ళు కూడా కట్టారు, ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. వాళ్ళయే ఒక 3 lakhs వరకు ఉన్నాయి. ఫస్ట్ 3,000 పే చేయాలి, దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 6 months వరకు అది వ్యాలిడిటీ అనేసి మళ్ళీ 3,000 పే చేస్తే ఎవ్రీడే ఆ యాడ్ మన అకౌంట్కి పోస్ట్ చేస్తారు. మనం అది సోషల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, దాంట్లో మనం పోస్ట్ చేయాలి. యాడ్ పోస్ట్ చేస్తే 5 days వచ్చి 100 రూపీస్. అది 6 months వరకు వ్యాలిడిటీ. సో వాళ్ళని అడిగితే మాకేం తెలుసు మేడం ఇలా చేస్తాడని, సార్ స్విచ్ ఆఫ్ చేయమన్నాడు, మేము చేసి పెట్టాము. మేము కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాం. ఒకళ్ళు 5 lakhs అన్నారు, ఒకళ్ళు 3 lakhs మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, మేము ఎవరికి చెప్పాము అని అంటున్నాం. సో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొచ్చి మా డబ్బులు మాకు కలెక్ట్ చేసి ఇస్తే చాలు. ఈ కేసులో ఇప్పటికే 5 మహిళా సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సంస్థ యజమానుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమాయకంగా కనిపిస్తే చార్మినార్ను అమ్మేస్తానంటారు. జనాల అమాయకత్వం, అత్యాసే మోసగాళ్లకు అసలైన వీసా. చివరికి కరక్కాయలతో కూడా ఘరానా మోసం చేస్తామని నిరూపించారు. డబ్బంటే ఎవరికైనా ఆశే, అంతకుమించి ఎవరికైనా అవసరమే. కానీ డబ్బు సంపాదించే మార్గమే ముఖ్యం. సులభంగా సంపాదించాలని, రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోవాలని, డబ్బులొచ్చి ఒళ్ళో వాలిపోవాలని కోరుకోవడమే అత్యాశ, దురాశ. ఇలాంటి వాళ్ల కోసమే మోసగాళ్లు భూతద్దం పెట్టి వెతుకుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి మోసాలు చాలా జరిగాయి. అయినా జనాలకు జ్ఞానోదయం కావడం లేదనడానికి కరక్కాయే నిదర్శనం. నాలుగేళ్ల క్రితం క్రైస్తవులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఓ ఘరానా మోసం జరిగింది. 10,000, 20,000, 60,000 ఇలా ఎంత కడితే అదే రేంజ్ లో అంతకు మించి నెల ఇస్తామని కొందరు నమ్మించారు. విదేశాల నుంచి డబ్బులొస్తాయని వంచారు. తీరా కొన్ని రోజుల తర్వాత అంతా మోసమేనని తెలుసుకున్నారు జనం. వేలకు వేలు వడ్డీలకు తెచ్చి మరీ కట్టారు. బాధితుల్లో సంఘస్థులతో పాటు పాస్టర్లు ఉన్నారు. ఇక హైదరాబాద్ చిక్కడపల్లిలో మరో హైటెక్ మోసం. ఇంట్లో సిస్టమ్ దగ్గర కూర్చుని తమ వెబ్సైట్ లో యాడ్స్ చూస్తే చాలని కొందరు కేటుగాళ్లు వల వేశారు. హంగు ఆర్భాటాలతో ఆఫీసు తెరిచారు. డిపాజిట్ చేసే డబ్బును బట్టి యాడ్కి ఎంత అని ఇస్తామని నమ్మించారు. సరిగ్గా 3 వారాల తర్వాత బోర్డు తిప్పేశారు. వందల సంఖ్యలో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కంచిపట్టు చీరలు 70% తగ్గింపుతో ఇస్తామని కొందరు ఆన్లైన్లో ప్రకటనలిచ్చారు. క్రెడిట్, డెబిట్ కార్డుతో డబ్బులు కడితే నేరుగా ఇంటికే వస్తాయన్నారు. తీరా కట్టిన తర్వాత చీరలు ఇంటికి రాలేదు. అలా వేలు లక్షల రూపాయలు మోసపోయారు మహిళలు. వానపాములు పట్టుకొస్తే కేజీల కొద్దీ కొంటామని మరికొందరు నమ్మించారు. దీంతో కర్నూలు, అనంతపురం, మహబూబ్నగర్లతో పాటు చాలా జిల్లాల్లో చాలా మంది రాత్రింబవళ్లు కష్టపడి వానపాములు తెచ్చారు. డబ్బుతో పాటు వానపాములిస్తే విదేశాల నుంచి డబ్బులొచ్చిన తర్వాత 2 ఇస్తామన్నారు. చీట్ అయ్యామని తెలుసుకుని అమాయక జనం కుమిలిపోయారు.
ఇక మీ నెంబర్కు ఫ్రీ గిఫ్ట్ వచ్చిందని ఫ్యామిలీ అంతా వచ్చి తీసుకెళ్లండని హైదరాబాద్ నడిబొడ్డులోని ఓ పేరు పొందిన సంస్థ జనాలను నట్టేట ముంచేసింది. ఫిల్టర్ కాఫీలిచ్చి మాయమాటలు చెప్పించి ఫ్లాట్లు ఇప్పిస్తాం, విహారయాత్రలో తమ హోటళ్లలో డిస్కౌంట్ ఇప్పిస్తామని చెప్పి అప్పటికప్పుడే నగదు లేదంటే క్రెడిట్ డెబిట్ కార్డులతో డబ్బులన్నీ స్వాహా చేశారు. పోలీస్ స్టేషన్లలో 100 కేసులు నమోదైన ఆ ఘరానా మోసగాడి పైన ఈగ వాలలేదు. ఇక నైజీరియా కేటుగాళ్లకు కొదువే లేదు. లాటరీ తగిలింది, నగలిస్తాం, లండన్లో ఆస్తి మీకొస్తుందని నమ్మించి లక్షలకు లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలు, అమెరికా గల్ఫ్ జాబ్స్ చీటింగ్ ఏజెన్సీలు, బంగారానికి నగిషీలు అద్దుతామని చెప్పి డూప్లికేట్ బంగారం ఇచ్చేవాళ్లు, కాయిన్స్ చీటింగులు, ఇలా మరెన్నో మోసాలు. ఏ వ్యాపారి అయినా ఫ్రీగా డబ్బులివ్వడు, నష్టానికి వ్యాపారం చేయడు. ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు జనం. రాత్రికి రాత్రి లక్షలాది రూపాయలు ఒళ్ళో పడిపోవాలని అత్యాశపడుతున్నారు. కరక్కాయితోనే మోసం చేశాడంటే జనం ఈజీ మనీ కోసం లాజిక్లు కూడా పట్టించుకోవటం లేదని అర్థమైపోతోంది. ఇప్పటికైనా తెలుసుకోండి, డబ్బులు ఊరికే ఎవ్వరు ఇవ్వరని సూచిస్తున్నారు పోలీసులు. డక్స్ ఏము పెంచడము, చెట్లు పెంచడము, సేమ్ ఇదే ఆఫెన్సెస్. ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలి. అది వేరు, మీకు త్వరలో డబ్బులు ఎక్కడ వస్తుందని చెప్తే ఇట్ విల్ బి చీటింగ్. ఫాస్ట్ మనీ, క్విక్ మనీ ఎక్కడ వస్తుంది అంతా చీటింగ్ ఉంటుంది. అది ప్రజలు కూడా ఆలోచించాలి. ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు, 1000 రూపీస్ 39 రూపీస్ ఎట్లా ఇస్తారని. సో ఒక గుంత మూసేసి ఇంకోటి గుంత ఓపెన్ చేయడం, ఒక గుంత అట్లా చేసుకుంటే వాళ్ళు పోతారు అంతే. వాళ్ళు కన్సర్న్ వాళ్ళ పైన కేసు కట్టడం జరుగుతుంది. వాళ్ళంతా వెరిఫై చేసి వీళ్ళు అరెస్ట్ చేస్తారు.